హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ జామకాయ చట్నీ తిన్నారా? అంటే దోస ఆవకాయలాగా జామకాయ ఆవకాయ చట్నీ అండి. చాలా బాగుంటుంది, ఫుల్ టేస్ట్ ఉంటుంది. షుగర్ పేషెంట్లు బాగా తినొచ్చు. జామకాయ తినాలి కదండి. అదే మనం జామకాయ పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కదా. అందుకని ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. జామకాయలు తీసుకున్నాను, కేజీ జామకాయలు తీసుకున్నా. సన్న సన్న పీసెస్ కట్ చేశాను. ఇలా సన్న పీసెస్ కట్ చేసేసి దీంట్లో తేమ, ఈ తడితనం పోవడానికి కొంచెం పసుపు వేసి ఒక 1 అవర్ ఎండలో పెట్టేసుకున్నానండి. ఎండలో పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. అంటే కొంచెం నిల్వ ఉంటే బాగుంటుంది అని నేను ఎండలో పెట్టడం జరిగింది. ఎండలో పెట్టిన తర్వాత ఇట్లా మంచిగా వచ్చేస్తుంది అండి. దోస ఆవకాయ తిన్నారు కదా, కానీ జామ ఆవకాయ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే. 1 కేజీ తీసుకున్న నేను సన్న పీసెస్ కట్ చేశాను జామకాయల్ని. కొద్దిగా పసుపు వేసాను, ఒక 1 అవర్ ఎండలో పెట్టేశాను. దీంట్లో వాటర్ ఉంటుంది కదా, అదంతా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత ఆవు పిండి అండి, వెల్లుల్లి అండ్ మెంతిపొడి, తగిన కారం అండ్ రుచికి తగ్గ సాల్ట్. ఆయిల్ కూడా వేడి చేసి పెట్టుకున్నానండి. మనకి ఎంత కావాలంటే అంత, పచ్చి వేయకుండా కొద్దిగా వేడి చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంగ కూడా సరిపడ్డంత. మంచి స్మెల్ రావాలంటే ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఇంకోండి సాల్ట్, పింక్ సాల్ట్ తీసుకున్నాను, ఒక 1/2 గ్లాసు. మీకు టేస్ట్ ఎంత కావాలంటే అంత. ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుందండి పైన. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 2-3 మంత్స్ మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా అన్ని రోజులు బాగానే ఉంటుంది. కారం కూడా వేసేసుకున్నాం. ఆవు పిండి, ఆవాలను లైట్గా వేడి చేశానండి. పొడి మంచి కొద్ది క్లైమేట్ చల్లగా ఉంది కదా, అందుకని వేడి చేశాను. పొడి చేసేసుకున్నాం. ఆవు పిండి వేసా కదా, ఇది మెంతిపిండి అండి. అంటే దోస ఆవకాయ తిన్నాం కదా మనం. సరే, ఈ ఒక్కసారి మనము జామకాయతో ఆవకాయ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అసలు మీరు ఇదే చేస్తారు, దోస ఆవకాయ కన్నా మనకి జామకాయ ఆవకాయ బాగుందని చెప్పంటారు. అంత టేస్ట్ వచ్చిందండి. మనము హైబ్రిడ్ తీసుకోవద్దు, జామకాయలు నాటువి తీసుకుందాము. దాంట్లోనే టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోండి. కారం కొలత కారంగా తీసుకుంటున్నాను. కాఫీ గ్లాసులో 30 కారం తీసుకున్నాను అండి. కొద్దిగా వేడిగా చేశాను ఆయిల్, దాంట్లో ఇంగు వేసేసానండి. బా, మంచి స్మెల్ వస్తుంది. రెడీ అయిపోయింది జామ ఆవకాయ చట్నీ. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. మనం ఇలా డైరెక్ట్గా కూడా ఇప్పుడు మనం తినేయచ్చు ఫ్రెండ్స్. చూసారా, జామ ఆవకాయ రెడీ.
రెడీ అయిపోయింది చట్నీ. జామకాయ ఆవకాయ చట్నీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ చాలకపోతే వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. కానీ జామకాయ కొంచెం మాగిన తర్వాత స్వీట్గా ఈ కారం ఉప్పు అంత బట్టి పుల్లగా అస్సలు సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్. మీరు కనుక ఈ టేస్ట్ చూసారంటే తప్పకుండా చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై కిట్టా ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. వేడి అన్నం కలుపుకున్నాం అనుకోండి చట్నీలో, అప్పటికప్పటికే తినేయచ్చండి, నో ప్రాబ్లం, బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నీకన్నా ఇట్లానే తిన్నాం అనుకో బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో? చాలా బాగా వచ్చింది. జామ దోశ ఆవకాయ. సూపర్ టేస్ట్. జామ దోశ ఆవకాయ రెడీ.